హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పెన్షనర్లందరికీ దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లందరికీ శుభవార్త అయితే వచ్చేసింది. హయ్యర్ పెన్షన్‌పై కోర్టు సంచలన తీర్పిచ్చింది. 3 నెలల్లో మొత్తం చెల్లింపు. వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. వీడియో కంప్లీట్‌గా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మిగిలిన వారికి కూడా సమాచారం అయితే చేరుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. హయ్యర్ పెన్షన్‌పై ఈపీఎఫ్ఓకి షాక్ ఇచ్చింది కేరళ హైకోర్టు. సంచలన తీర్పిచ్చింది. బల్క్ కాంట్రిబ్యూషన్‌ను ఈపీఎఫ్ఓ తిరస్కరించే హక్కు లేదంటూ చురకలు వేసింది. అసలు ఏం జరిగింది? పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఏంటి ఒకసారి తెలుసుకుందాము. ఈపీఎస్ హయ్యర్ పెన్షన్‌కు సంబంధించి కేరళ హైకోర్టు సంచలన తీర్పు అయితే ప్రకటించింది. సుదీర్ఘ కాలంగా హయ్యర్ పెన్షన్ విషయంలో ఉద్యోగులు చేస్తున్న పోరాటం గురించి తెలిసిందే. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సైతం సానుకూలంగా తీర్పు ఇవ్వగా ఈపీఎఫ్ఓ నుంచి ఉద్యోగులకు కొన్ని కొర్రీలు అయితే తప్పడం లేదు. అంటే ఏయోటి అడ్డంకులు అయితే ఈపీఎఫ్ఓ పెడుతూ ఉంది ఉద్యోగులకు సంబంధించి. ఈ నేపథ్యంలో బల్క్ రూపంలో కాంట్రిబ్యూషన్ చెల్లించినప్పటికీ కూడా ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ చెల్లించాల్సిందేనని కేరళ హైకోర్టు చారిత్రాత్మక తీర్పునందించింది. అసలు ఏం జరిగింది అని చూస్తే ఈపీఎస్ పెన్షన్ స్కీమ్ హయ్యర్ పెన్షన్ కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రైవేట్ ఉద్యోగులు అలాగే ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ఉద్యోగులు కూడా సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దీనికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఈపీఎఫ్ఓ తరపు నుంచి అయితే ఉద్యోగులకు అనేక కొర్రీలు ఎదురవుతున్నాయి. అంటే ఏయో ఒక అడ్డంకులు అయితే ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ పెన్షనర్ల ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్ చెప్తూ తాజాగా కేరళకు చెందిన మిల్మా సంస్థలో పనిచేసే ఉద్యోగులు అంటే టీసీఎంపీయూ అంటారు దీన్ని. దీన్నే తిరువనంతపురం ప్రాంతీయ సహకార పాల ఉత్పత్తిదారుల యూనియన్, దీన్ని మిల్మా అంటారు. ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు రిటైర్ అయిన అనంతరం యాక్చువల్ శాలరీ ఆధారంగా హయ్యర్ పెన్షన్ ఇవ్వాలని కోరారు. అందుకైతే ఈపీఎఫ్ఓ తిరస్కరించేసింది. దీనికి కారణం చూపుతూ హయ్యర్ పెన్షన్కు ఉద్యోగులు అర్హులు కారని, చట్టపరంగా నిర్ణయించిన గరిష్ట పరిమితికి మించి కాంట్రిబ్యూషన్ అందదని చెప్పేసి ఈపీఎఫ్ఓ చెప్పింది. అయితే ఇది బల్క్ కాంట్రిబ్యూషన్ రూపంలో లభించింది కాబట్టి హయ్యర్ పెన్షన్ సాధ్యం కాదని ఈపీఎఫ్ఓ పేర్కొంది. అయితే తిరువనంతపురం ప్రాంతీయ ఈ యూనియన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులందరూ దీనిపై ఆ రాష్ట్ర హైకోర్టును సంప్రదించగా నేడు వారికి కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది. ఈపీఎఫ్ఓ అంతకు ముందే టీసీఎంపీ నుంచి యాక్చువల్గా ఉన్న శాలరీ పైన కొన్ని కాంట్రిబ్యూషన్ ఆమోదించింది. ఇప్పుడు వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, అంటే కోర్టు ఏం చెప్పిందంటే ఈపీఎఫ్ఓ గతంలోనే అంతకు ముందు నుంచి కూడా శాలరీ కంటే శాలరీ పైన కొన్ని కాంట్రిబ్యూషన్ అయితే ఆమోదించడం జరిగింది, తీసుకున్నారు. ఇప్పుడు వారి దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని పెన్షన్ ఇవ్వను అంటే అది చాలా అన్యాయం అంటూ కోర్టు మందలించింది. ఈ యూనియన్‌కి సంబంధించి చెల్లించిన కాంట్రిబ్యూషన్ డబ్బులు ఈపీఎఫ్ఓ ఖాతాలకు బదిలీ అయ్యాయి. కాబట్టి ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేలాగా ఈపీఎఫ్ఓ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల్లో ముఖ్యంగా చూస్తే ప్రధానంగా ఉద్యోగులు తమ యాక్చువల్ శాలరీ ఆధారంగా అధిక పెన్షన్ పొందే అర్హత ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి న్యాయస్థానం కూడా ధృవీకరించింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈపీఎఫ్ఓ వారికి ఉద్యోగులకు 3 నెలల్లోగా ఈ పెన్షన్ మొత్తం చెల్లించాలని చెప్పేసి ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. సో, ఇప్పటిదాకా పెండింగ్ ఎంతవరకు ఉంది? హైయర్ పెన్షన్ ఎంత రావాలి ఏంటి? అన్ని లెక్కలేసి 3 నెలల్లోగా మొత్తాలన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి న్యాయస్థానం ఆదేశించింది. ఈ తీర్పు ఈ హయ్యర్ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న పెన్షనర్లకు సంబంధించి ఈ కోర్టు తీర్పు ఎంతో కీలకమైన తీర్పని, ముఖ్యమైనదని చెప్తున్నారు. ఎందుకంటే ఈపీఎఫ్ఓ ఉద్యోగుల పెన్షన్ హక్కులను అంత తేలిగ్గా తిరస్కరించలేదని ఈ తీర్పు పేర్కొంది. యాజమాన్యం మామూలుగా కట్టినా లేకపోతే బల్క్ రూపంలో ఒకేసారి లంసమ్ అమౌంట్ అయినా సరే ఉద్యోగుల తరపున కాంట్రిబ్యూషన్ ఈపీఎఫ్ఓకి చెల్లించినట్లయితే ఈపీఎఫ్ఓ వారి హక్కులను తిరస్కరించడం కుదరదు అంటూ హైకోర్టు పేర్కొంది. కొన్ని కంపెనీస్ ఏంటంటే బల్క్‌గా ఒకేసారి అమౌంట్ అయితే పెడుతూ ఉంటాయి. అప్పుడు కూడా హయ్యర్ పెన్షన్ తిరస్కరించడం కుదరదు. వాళ్ళ హక్కులు అయితే తిరస్కరించడం కుదరదని కోర్టు పేర్కొంది. మరి ఈ తీర్పు ఎలా ఉపయోగపడుతుందంటే ఒక ఉద్యోగి పనిచేసిన సంస్థ నుంచి ఈపీఎఫ్ఓకి కాంట్రిబ్యూషన్ వెళ్ళినట్లయితే ప్రతి నెల కొంత కొంత అయితే చేస్తూ ఉంటారు. అలా వేసినా ఒకేసారి బల్క్‌గా కొంత ఎక్కువ అమౌంట్ లంసమ్ అమౌంట్ బల్క్ రూపంలో డబ్బు చెల్లించినప్పటికీ కూడా ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ ఇవ్వకుండా ఈపీఎఫ్ నిరాకరించడానికి వీల్లేదు. హయ్యర్ పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కుగా లభిస్తుందని ఈ తీర్పు ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ కోర్టు తీర్పు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ కూడా తమ హయ్యర్ పెన్షన్ హక్కులను కాపాడుకునే వీలు కలిగింది. ఇది నిజంగా శుభవార్తనే చెప్పుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.